అది ఏంది బై అస్సలు అనుకోలేదు టాటా వాడు ఇంతగనం పెంచుతాడని. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి, ఈడ కనిపిస్తుంది ఒకటి. సో, మీలో చాలామంది ఇట్లనే అనుకుంటున్నారు గదా! ఎప్పటినుంచో టాటా సియరా పర్టిక్యులర్‌గా లాంచ్ అయినప్పటి నుంచి చాలామంది బుకింగ్ చేసుకున్నారు, బుకింగ్ చేద్దామని పోతున్నారు. కొంతమంది ప్రైజెస్ కోసం ఆగారు. వాళ్ళ కోసం ఆల్రెడీ డెడికేటెడ్‌గా ప్రైజెస్‌కి సంబంధించి వీడియో చేసినాను. అక్కడ నంబర్ ఆఫ్ కామెంట్స్ అంటే మెజారిటీ 99% కూడా అందరూ కూడా కామెంట్స్‌లో ప్రైజెస్ హైక్ ఉన్నాయి, ప్రైజెస్ హైక్ ఉన్నాయి. చాలా చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఈవెన్ బేస్ మోడల్‌కి సంబంధించి అన్నీ కూడా. ఇంకా వాళ్ళు టాప్ మోడల్ అస్సలు రివీలే చేయలేదు. అకంప్లీస్డ్ గానీ, అకంప్లీస్డ్ ప్లస్ గానీ. అవొచ్చిన తర్వాత ఇంకెంత పెంచుతుందో ఐడియా లేదు. అండ్ ప్రతి వేరియంట్ వైస్ కూడా మీరు చూసినట్టయితే లాస్ట్ వీడియోలో చెప్పినాను. ఒక్కసారి ఆ వీడియో చెక్ చేస్తే మీకు క్లియర్‌గా బాగా డీటెయిల్‌గా తెలుస్తుంది. లక్షన్నర పెంచుకుంటూ పోయినారు. అసలు లిటరల్‌గా ఆ లక్షన్నర టార్గెట్ ఏందో నాకు అర్థమైతలేదు. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు డెడికేటెడ్‌గా అర్థమవుతుంది. పర్టికులర్‌గా ఈ వీడియో ప్రైజెస్ అసలు ఎందుకు హైక్ ఉన్నాయి? టాటా వాంటెడ్‌లీ చేస్తుందా? లేకపోతే ఇంకా ఆళ్ళు అసలు వేరే కాంపిటీటర్స్‌ని మైండ్‌లో పెట్టుకుంటలేదా? అది అసలు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అన్నట్టు ఆ పదానికి ఏమైనా జస్టిఫై చేస్తుందా లేదా టాటా మోటార్స్? అది కూడా ఈ పర్టికులర్ టైంలో వాళ్ళ ప్రీవియస్ మనం పంచే తీసుకోవచ్చు, నెక్సాన్‌లో తీసుకోవచ్చు. అందులో ఏం తప్పు ఇందులో ఎందుకు చేసుకుంది అంటే కంప్లీట్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం మనం ఎండ్ వరకు వీడియో మీరు చూసినట్టయితే. అండ్ ఇంకోటి అసలు సియాదా కాంపిటీటర్స్‌కి సంబంధించి అంతే దరిదాపుల్లో కూడా లేదా అని టాటా ఆలోచిస్తుందా? అవన్నీ కూడా మాట్లాడుకుందాము. అసలు ప్రైజెస్ ఇప్పుడైతే లోయెస్ట్ కాదు. నిజమే చాలా పెంచింది ప్రైజెస్. ఎందుకంటే టాటా మోటార్స్ ఏమనుకుంటుందంటే అంటే నేను చెప్పడం ఏంటంటే యాజ్ కంపేర్ టు క్రెటా పక్కన పెట్టినట్టయితే ఇది ఖచ్చితంగా పెద్ద వెహికల్, హైట్ ఎక్కువగా ఉన్న వెహికల్, విడుతులో కానీ ఈవెన్ గ్రౌండ్ క్లియరెన్సే కానీ ఈవెన్ మనకి లెంత్లో కూడా సో చాలా చాలా పెద్ద వెహికల్ ఇది యాజ్ కంపేర్ టు క్రెటాని సియాదాని పక్కన పెడితే ఖచ్చితంగా అన్డౌటెడ్లీ సియాదానే చాలా లీడ్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఇంత కాస్ట్ అనిపిస్తుందని మనం ఆలోచించినట్టయితే సో మనకి పెద్ద వెహికల్, పెద్ద బండి, అందులో కూడా మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది. షీట్ మెటల్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ప్లాస్టిక్కి సంబంధించి అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే కాంపోనెంట్స్కి సంబంధించి కూడా సో చాలా వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇందులో పర్టికులర్గా పార్ట్స్ యూజ్ చేసినవి. సో మేబీ మనం అట్లా కొంచెం ఎక్కువగానే అనుకోవచ్చు. కానీ మోర్ అంటే మనకి అదొక్కటే పాయింట్ అంటే కూడా కాదు. ఎండ్ వరకు చూసినట్టయితే డీటెయిల్గా మాట్లాడదాము. సో మీరు ఎంతమందికి సాటిస్ఫై అవుతుందో ఉన్న పాయింట్స్ అనేవి మీరు కమెంట్స్లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది టాటా మోటార్స్ ఇంకొంచెం అఫోర్డబుల్గా తీసుకొచ్చే ఛాన్స్ ఉండేనా అంటే ఉండే నిజంగానే. ఎందుకు అంటే ఇక్కడ బేస్ మోడల్ మీద ఆలోచించినట్టయితే అంటే టాటా ఏమనుకుంటుందని ఒక యూనిక్ ప్రోడక్ట్ తీసుకొద్దాము, సేఫ్టీ వైజ్ కావచ్చు లేకపోతే వేరే దాంట్లో లేనిది ఇందులో ఇద్దాం అన్నట్టు ఆలోచించింది కరెక్టే. కానీ బేస్ మోడల్ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ పార్కింగ్ ఇచ్చేది విత్ ఆటో హోల్డ్ ఫీచర్ ఇచ్చేది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ది ఏదైతే టెయిల్ గేట్ ఇచ్చేది ఆ ఫీచర్ ఇచ్చేది. దాంతోపాటే ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చేది. ఇవి అసలు అవసరమే లేదు. నాకైతే అవసరమే లేదు బై, నేనైతే తీసుకోనే ఎందుకంటే నాకు అదంతా అవసరం లేదు. ఇంకోటి ఆ బేస్ మోడల్ అనేది ఏదైతే పాయింట్ చూడండి అది ఇది జస్టిఫై చేస్తలేదు. ఎందుకంటే ఈ 3 ఫీచర్స్ బేస్ మోడల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు. నేననే కాదు, మీదనే కాదు, మెజారిటీ పీపుల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు. దాని బదులు ఒక్క ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇచ్చి ఇవన్నీ 3 కూడా తీసేసి ఇంకొంచెం ప్రైజింగ్ 1,00,000నో 2,00,000 తగ్గించి ఇచ్చుంటే చాలా చాలా అవసరంగా ఉండే. అక్కడ ఒక అఫోర్డబుల్ సియదా అయి ఉంటుండే. కానీ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ క్రెటా మైండ్లో పెట్టుకోలేదా? క్రెటాని లేకపోతే ఈవెన్ విక్టోరీస్ని కానీ అట్లా మైండ్లో పెట్టుకోలేదా? టాటా మోటార్స్కే తెలవాలి. కానీ అన్నీ కూడా తెలుసు టాటా మోటార్స్కి సంబంధించి ఎట్లా ఉంది మార్కెట్ ఏందనేది. మళ్ళీ ఎందుకు ఇట్లా చేసిందో పర్టికులర్గా అర్థమవుతలేదు. ఈవెన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు బేస్ మోడల్లో, అది కూడా అవసరం లేదు భయ్. అది కాకుండా ఒక్క ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇచ్చిన పని అయితే అయిపోతుండే. ఇవన్నీ ఇచ్చి 4 ఫీచర్లు ఇచ్చి అన్నెసెసరీగా ఇన్నిగానం ప్రైజెస్ పెంచి ఈవెన్ బేస్ మోడల్ కూడా ఇంతనా అన్నట్టుగా ఒక ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది టాటా. దట్టు ఒక్క సింగిల్ పాయింట్ ఎజెండా ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇవ్వకపోవడం వల్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ బేస్ మోడల్ని కూడా కన్సిడర్ చేయలేకపోతున్నారు. కాకపోతే తర్వాత వచ్చిన మోడల్స్ ప్రైజెస్ ఏమో చాలా చాలా హైక్ ఉన్నాయి. సో మెయిన్ ఒక ట్యాగ్ లైక్ అయితే వచ్చేసింది ఇప్పుడు సియాదాకి, ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి, కాస్ట్లీ వెహికల్, సో చాలా మంది అఫోర్డ్ చేయలేదని. ఇక్కడ టాటా అసలు వేరే కాంపిటీటర్స్ అసలు మైండ్లోనే పెట్టుకుంటలేదు. అది ఏ వెహికల్ అయినా కావచ్చు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ మెయిన్ మేము ప్రీమియం వెహికల్ ఇస్తాం బై, కొంచెం కాస్ట్లీ ఎక్కువ పెడతాం, ఫీచర్స్ కూడా ఎక్కువనే ఇస్తాం, ఈవెన్ డైమెన్షన్స్ కూడా ఎక్కువనే ఇస్తాం. సో తీసుకుంటే లేదు అన్నట్టుగా అంటే తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదన్నట్టుగా బిహేవ్ ఏమైనా చేస్తుందా అని. ఈవెన్ డిస్కషన్స్లో కూడా చాలామంది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ఎక్కువ తక్కువ అని మాట్లాడుతున్నది. ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకునేది ప్రైజెస్ ఎక్కువ తక్కువ అని కంపేర్ చేస్తే ఏంటంటే మనకు ఒక టాటా కార్ అనేది ఒక యూనిక్ కార్ అయితే తీసుకొచ్చింది. అప్పుడెప్పుడో 1991లో వచ్చిన సియాదాకి అప్పుడు ఒక మూడ్ అయితే దానికి క్రియేట్ చేసి చాలా వరకు దానికి ఒక హైప్ క్రియేట్ చేసి ఫైనల్గా ఇప్పుడు తీసింది. కాకపోతే తీసినాక కూడా ఆ ప్రైజెస్ అనేవి ఎంత ఉన్నాయంటే ఒక కాంప్రమైజింగ్గా లేవన్నమాట. అంటే ఏవైతే అన్వాంటెడ్ థింగ్స్ ఇచ్చి ఏవైతే మనకు కావాలో అవి ఇవ్వకుండా ఇంతకుముందు చెప్పిన బేస్ మోడల్లో
అట్లా ఇచ్చే ఒక వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కాకుండా చూడొచ్చు. ఎట్లా అయితే మీకు బేస్ మోడల్ తీసుకోవచ్చు, సెకండ్ బేస్ మోడల్ తీసుకోవచ్చు, అట్లా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే కాదు అది పర్టికులర్గా నా ఒపీనియన్. కాకపోతే ఎట్లయితే మీకు 15 లక్షల పైన పోతుందో మళ్ళీ అక్కడ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఇక్కడ కూడా మీరు టాటా మోటార్స్కి సంబంధించి చూసినట్టయితే 15 లక్షలు అంటే ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు డబ్బులు ఇవ్వండి, ఎక్కువ డైమెన్షన్స్ ఉన్న కార్ తీసుకొచ్చి ఈవెన్ వాల్యూ ఫర్ మనీ వేది ఉన్న కారు ఇస్తాం మేము, ఈవెన్ ఫీచర్స్ కూడా ఎక్కువ. సో మంచి ఇట్లా బదబదకి అంటారు కదా, సో చాలా ఎక్కువ ఫీచర్స్ కూడా ఇస్తాం అనేది 15 lakhs వరకు పెడితే ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు వాల్యూ ఫర్ మనీ వేదంటే వస్తుంది. వెదర్స్ సెకండ్ బేస్ మోడలే కావచ్చు, ఈవెన్ బేస్ మోడలే కూడొచ్చు, ఆ వాల్యూ ఫర్ మనీ ఏదంటే అయితే కాదు యాజ్ ఆఫ్ నౌ. ఇట్లా కంటిన్యూ అవ్వకుంటూ పోతే విక్టోరీసే కాదు, ఈవెన్ క్రెటాని కూడా మనం బీట్ అయితే చేయలేము. అది టాటా మోటార్స్కి కూడా తెలుసు. కాకపోతే వాళ్ళు ఏం సర్వే చేసేది, ఎట్లా ఫీడ్బ్యాక్ తీసుకున్నదో అట్లా ఏమి ఇప్పటివరకు అయితే మనకి నాలెడ్జ్ అయితే లేదు. ఇంకొకటి ఈ వాల్యూ ఫర్ మనీ ఏదంటే అనేది, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే అట్లా మార్కెట్లో ఉంది కాబట్టి మనం మారుతి ఎక్కువ సేల్ అవుతాయి. అట్లా కాకుండా ఏదో ప్రైస్ పాయింట్ ఆఫ్ ఎక్కువ పెట్టేసి మోర్ ఫీచర్స్ ఇచ్చేస్తే టాటా సఫారీ ఎక్కువ సేల్ అయిపోతుండే, హ్యారియర్ ఎక్కువ సేల్ అయిపోతుండే, ఈవెన్ మహీంద్రాకి సంబంధించి కూడా చాలా వరకు వెహికల్స్ ఎక్కువ సేల్ అయిపోతుండే. అట్లా కాదు కదా పాయింట్. ఇప్పుడు మనం వాల్యూ ఫర్ మనీ ఏదంటే దానికి కరెక్ట్గా జస్టిఫై చేస్తేనే చాలామంది ఇండియన్స్ కూడా కొంటారు కదా. ఈవెన్ నాకు కూడా బండి ఎక్కువ అనిపిస్తుంది. ఈవెన్ ఇంతకుముందు చెప్పిన బేస్ మోడల్ వచ్చి ఆ ఫీచర్స్ అసలు అవసరమే లేదనమాట. టాటాకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళు లాంచ్ చేసినప్పుడే పీపుల్ ఒక బాగా హైప్ అయితే క్రియేట్ అయిపోయింది టాటా సియారాకి సంబంధించి. దాన్ని చూసుకొని ప్రైజ్ ఏమైనా ఎక్కువ పెంచేది అనేది మనకు క్లారిటీ లేదు. కాకపోతే హైప్ కాదు కావడము కాకపోవడం తర్వాత సంగతి, కానీ లాంగ్ రన్లో కాదన్నది ఎక్కువ లీడ్ చేయగలుగుతానే కదా అస్సలైన మజా అనేది. ఇప్పుడు క్రెటా చూసుకోవచ్చు, నెక్సాన్ చూసుకోవచ్చు, వీళ్ళ కంపెనీలోనే ఈవెన్ పంచ్ చూసుకోవచ్చు. సో నెక్సాన్ పంచ్ కానీ ఇప్పుడు లీడింగ్లో ఉంది. మనం నంబర్ 1 కాదైతే ఇప్పుడు పంచ్ ఉంది ఆల్మోస్ట్. ఇంకా ఎస్యూవీ సెగ్మెంట్లో మనం క్రెటా చూసుకున్నట్టయితే 1.5 లీటర్ ఏదైతే న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ ఉందో, రిఫైన్మెంటే కావచ్చు, మైలేజ్ పరంగా కావచ్చు, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ వెహికల్గా మనకు ఆల్రెడీ క్రెటా నడుస్తుంది కదా. సో ఇవన్నీ ఎందుకు మైండ్లో పెట్టుకుంటలేదని నేను కాదు, పర్టికులర్గా మీలో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కూడా టాటా మోటార్స్ పైన డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఇన్స్టెడ్ 1.5 లీటర్ అయితే న్యాచురల్ యాస్పిరేటెడ్ కొత్త ఇంజన్ ఇండ్లు ఇచ్చే బదులు టాటా కదవలో కూడా ఇవ్వచ్చు అనమాట. ఈవెన్ అది బాగా అమ్ముడుపోతుంది. ఇప్పుడు దాని సేల్స్ అంతా కూడా తక్కువ, ఎందుకంటే చాలామంది దాని ఇంజన్ మీద అంత సాటిస్ఫాక్షన్ లేదు. కానీ మంచి బండి అది. కాకపోతే 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ ఇచ్చిన టాటా కదవలో పెట్టినట్టయితే సో చాలా ఆసమ్ అనే చెప్పొచ్చు. ఇది ఎవరైతే కన్సిడర్ చేయదో ఖచ్చితంగా టాటా కదకి పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ టాటా సియారా సిఎన్జి కూడా చాలామంది అంటున్నారు. సిఎన్జి కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా అది కూడా ఇంకా ప్రైస్ అయితే ఎక్కువ పోతుంది. ఒకవేళ ఇప్పటికైతే రాదు, కానీ ఒకవేళ వచ్చినా కానీ దాని ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఇప్పటివరకు బ్లాక్ కలర్ అయితే లాంచ్ చేయలేదు టాటా సియారాలో. మీరు గమనించినట్టయితే మళ్ళీ బ్లాక్ కలర్ని కూడా ఇంకేమైనా సపరేట్ బ్లాక్ ఎడిషన్తో మనం లాంచ్ చేద్దామా టాటా మోటార్స్ అనుకుంటుంది అనేది మనకు క్లారిటీ లేదు. ఒకవేళ అనుకుంటే కనుక జనరల్గా మీకు బ్లాక్ ఎడిషన్ అయితే ఇంకెక్కువ ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. మేబీ ఇప్పుడు బ్లాక్ ఎడిషన్ సపరేట్ లాంచ్ చేస్తే కూడా మళ్ళీ అది ఇంకెక్కువ ప్రైస్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడే ప్రైజెస్ ఎక్కువ అని చాలామంది అనుకుంటున్నారు. ఇంకా బ్లాక్ ఎడిషన్ సపరేట్గా లాంచ్ చేసి ఈవెన్ మోర్ ప్రైస్ అయిపోతుంది. కాకపోతే బ్లాక్ అసలు లేదు, అసలు ఏం సర్వే చేసింది టాటా మోటార్స్, ఎట్లా అనుకుంటుంది అనేది నాకు కూడా పర్టికులర్గా ఐడియా లేదు. ఎందుకంటే బ్లాక్ అసలు ఇచ్చి ఉండాలా. చాలామంది బ్లాక్ అనేది ఫేవరెట్ అనమాట. కొంతమంది అంటే యంగ్స్టర్స్ కానీ వీళ్ళు చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. దట్టు ఇంత పెద్ద బండి, పెద్ద వెహికల్, బ్లాక్ లేకపోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. సో చూద్దాం ప్రైస్కి సంబంధించి, టాప్ మోడల్కి సంబంధించి అది కూడా మనకి ఇంకా రివీల్ చేయలేదు కదా ప్రైజెస్. అది వచ్చిన తర్వాత కూడా ఫర్దర్గా ఏమైనా తక్కువ చేస్తుందా, ఏమైనా డిస్కౌంట్ అట్లా ఆఫర్ ఇచ్చి తక్కువ చేస్తుందా ఏంది అనేది చూడాలి. ఇది ఇవాళ వీడియో. ఇంకేమైనా ప్రైస్కి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్కి సంబంధించి టాటా సియారా పైన వస్తే ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీన్వైల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీరు కన్సిడర్ చేస్తారా, ఒకవేళ బుకింగ్స్ చేసుకున్నారా లేదా టాటా సియారాకి సంబంధించి ఒక్కసారి నాకు కమెంట్స్ బాక్స్లో లెట్ మీ నో, సో దట్ నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది టాటా సియారా పైన మీరు ఏ విధంగా ఇంట్రెస్టెడ్ ఉన్నదని. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాగే అదే.